వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలో సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తానని హామీ ఇస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని బీచ్ నుంచి కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్త హాజరయ్యేలా చూడాలని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్కు వినతి పత్రం అందజేసిన గణేష్. वही झाले मी बामण की ऊस झाले ना काय गो स्टेज ऊस तयार करायचं काय गो सर अरे पता साफ ऊपर जोनी है ये जगह उनमें है खुद వస్తేనే పెళ్ళి లేకుంటే లేదు అనేసి మొండి పట్టడం వల్ల కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. కావున ఆ పెళ్ళికి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా వచ్చి ఆశీర్వదించి మంచి మనస్ఫూర్తిగా భోజనం చేసి ఇది కూడా పెట్టండి సార్ బయట నుంచి తన పెళ్లికి హాజరయ్యేలా చూడాలని నువ్వు కూర్చో लीडर సింగరేణి మండలి తీసుకురా మనస్ఫూర్తిగా గణేష్ ముఖ్యమంత్రి గారు వస్తేనే పెళ్లి చేసుకుంటానే నిర్ణయాన్ని డేట్ని ఆయనే మనస్ఫూర్తిగా డిసైడ్ చేసుకున్నాడు.
కాబట్టి నేను యాజ్ ఎమ్మెల్యేగా గణేష్ గారి విన్నపాన్ని ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తా అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తాం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఇవాళ బీజేపీ పార్టీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మున్సిపల్ మీదుగా భీమా సర్కిల్ వరకు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విట్టా రమేష్ మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడి పిరికి పందుల చర్య. ఈ దాడిలో 26 మంది చనిపోవడం, 17 మందికి గాయపడడం మనసును తీవ్రంగా కలిసివేసిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడి ఉంటుందని తెలిపారు. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తాన్కి కొమ్ము కాస్తున్న ఉగ్రవాదులారా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం మంచి టూరిస్ట్ స్పాట్లో అక్కడ చాలా వెళ్తుంటారు. ఆ స్పాట్లో మన ఉగ్రవాదులు అక్కడ వచ్చేసి 28 మంది భారతీయుల పైన ఇలా ఖచ్చితంగా వారికి చూపిస్తాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల ప్రకారం ఆదోని పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుపుకున్నాము. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆదోని పట్టణ సీనియర్ లీడర్స్ మళ్ళీ కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని ఖండించాము. ఈ ఉగ్రవాదులు ఖచ్చితంగా మా కోరిక ఏమంటే అణిచివేయాలి. స్పెషల్లీ పాకిస్తాన్ పైన దీన్ని పరిణామం ఖచ్చితంగా చూపించాలని కోరుతున్నాము. పరిణామాలు చూపించే వరకు మా భారతీయులందరూ నిద్రపోము. ప్లస్ ఈ యొక్క 28 మంది చనిపోయిన వారికి ప్రతి ఒక్కరూ సానుభూతిగా ఉంటాము. వారి ఫ్యామిలీస్ కూడా తోడ్పడి ఉంటామనేది నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో మా ఆదోని పట్టణవాసులు కూడా వారి శాంతిగా ఆత్మశాంతిగా కోరుతున్నాము. మరియు వారి ఫ్యామిలీస్ అంతా మేము అండగా ఉంటామనేది చెప్తున్నాము. సో ఈ యొక్క చర్య వల్ల మేము భారతీయులు కోల్పోము, ఇంకా గట్టిగా పరిణామం ఇస్తాము. ఎందుకంటే భారతదేశం బాగా డెవలప్ అయ్యే స్థితిలో ఉంది. ఈ యొక్క చర్య వల్ల పాకిస్తాన్ అనుకుంటా ఉంది మేము భయపడతామనేది. ఇది ఇంకొక కొన్ని రోజుల్లో చూపిస్తాం ఎవరు భయపడినారనేది. భారతీయులు దీన్ని ఖచ్చితంగా రిటర్న్గా చూపిస్తామనేది
కోరుతున్నాము. సో ఈ యొక్క ఆదోని పట్టణంలో ఈ యొక్క ర్యాలీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం. నా పేరు విఠా. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గండ్ల సంజీవ్ అన్నారు. బుధవారం మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గండ్ల సంజీవ్ మాట్లాడారు. పహల్గామ్ అమర వీరులకు పహల్గామ్ అమరులకు తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్. తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం. పహల్గామా తీవ్రవాదులారా ఖబర్దార్. ఇదైతే నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్ సంఘటన వాళ్ళు ఏదైతే హిందువులను గుర్తించి కాల్చివేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక ముందట ఈ సంఘటనలు జరగకుండా పునరుద్ధరణ కాకుండా మన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను కట్టుదిట్టంగా చేయాలని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అనంతరం మన నరేష్ గారు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో ముస్లిం తీవ్రవాదులు హిందువులపై నిర్వహించిన హత్యాకాండపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనను నిరసిస్తూ మల్కాజిగిరి చౌరస్తాలో విశ్వ హింద్ పరిషత్ ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులతో పాటు బీజేపీ కార్పొరేటర్లు, ఇతర పార్టీల నాయకులు, అలాగే పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో పాకిస్తాన్ ముర్దాబాద్, మోడీజీ ఆగే బడో, తుమ్హారే సాథ్ హై వంటి నినాదాలతో చౌరస్తా మార్మోగింది. माता की जय जय माता भारत माता की जय जय माता शिवा కమ్యూనిస్టు కుక్కల్లారా ఉగ్రవాద కుక్కల్లారా भारत माता की जय, भारत माता की जय. पाकिस्तान कुक्कल्लारा पाकिस्तान कुक्कल्लारा पाकिस्तान మొన్న మన వెస్ట్ బెంగాల్లో జరిగినప్పుడు మీకు కలిపి రాలేదు. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగినప్పుడు మీకు కలిపి రాలేదు. ఎందుకు మీ సెక్యులరిజం మీద ముసుగు మీద దేశ ద్రోహం చేస్తున్నారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. సెక్యులర్ నా కొడుకులకే ఈ యొక్క నిరసన కార్యక్రమం. సెక్యులర్ ద్వారా ఇప్పటికైనా నిద్ర లేచి ముందుకు రండి. పాలస్తీనాలో ఎక్కడో జరిగితే
చిత్తూరు జిల్లా కుప్పం ఉగ్రవాదం దాడిలో మృతులకు సంతాపం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం 3 రోజుల సంతాప దినాలను జనసేన కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో కుప్పం నేతాజీ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించి బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో మానవహారం నిర్వహించి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మౌన దీక్షలో చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశానుసారము 3 రోజులు మన ఏదైతే కాశ్మీర్లో అమాయక ప్రజల్ని పర్యాటకుల్ని టెర్రరిస్టు ఏ విధంగా అంతమొందించిందో మనందరికీ తెలుసును. చాలా బాధాకరమైన విషయము. ఈ బాధాకరమైన విషయాన్ని అందరికీ తెలియజేయాలా, వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలని ఈ రోజు నుంచి మొదలుపెట్టాము. కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున అదేవిధంగా వివిధ సంఘ సంస్థలు అయితే ఏమి, ప్రజా సంఘాలు అయితే ఏమి, ప్రజాప్రతినిధులు అయితే ఏమి అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి ఈరోజు మౌన ప్రదర్శన, రేపు మౌన దీక్ష, అదేవిధంగా ఎల్లుండి ర్యాలీ కానీ లేకుండా ఉంటే మానవహారం కానీ చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఎంతో బాధతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలా. అదేవిధంగా ఇది జరిగింది ఏదో రాజకీయ కోణం కాదు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గట్టిగా ఉంది. దీనికి గట్టిగా జవాబు చెప్తాం కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని ఏదైతే ఈరోజు చూస్తున్నారో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలా, దానికి తగినట్టు బుద్ధి చెప్పాలా, ఆ పాకిస్తాన్ దొంగనా కొడుకులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మనమందరూ కూడా ఈ చనిపోయిన వాళ్ళ పట్ల మనము నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్స్ కూడా మనమందరూ వాళ్ళ వెనుక ఉన్నాము, ముందుకెళ్ళి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలా, ఆ దొంగనా కొడుకులను అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనమంతా భారతీయులు ఏకం కావాలా, ఏకమై మనమందరూ కూడా కలిసి మనం భారతదేశాన్ని మనము సాధించుకోవాలా. మనం పురోగతి మన దేశంలో మనం ఉండేదానికి కూడా మనకి హక్కు లేదు అనే విధంగా వాళ్ళు చేస్తున్న పనికి ధీటుగా జవాబు చెప్పేదానికి కూడా ప్రతి భారతీయుడు కూడా మనం నడుము బిగించి ఈరోజు ముందుకు రావాలా. అదే ఆలోచనలతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనలు పెట్టుకుంటూ ప్రతి పౌరుడిని ఈ ఒక కార్యక్రమాల్లో ఈ 3 సంతాప దినాల్లో కూడా కలుపుకోవాలనే ఒక ఉద్దేశంతో మాకు ఈరోజు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జరుపుతాము. అదేవిధంగా భారతదేశం మొదట భారతదేశానికి ప్రాముఖ్యత, తర్వాత రాష్ట్రం, తర్వాతే పార్టీ అనే ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయనకి భారతదేశం పైన ఉన్న గౌరవము, ప్రేమ అందరికీ తెలిసిందే. వాళ్ళ అడుగుజాడల్లోనే కూడా ఈ రోజు అంతా కూడా కార్యక్రమాలు నిర్వహించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది పునరావృతం కాకుండా అనే విధంగా భారత ప్రభుత్వం అన్ని చొరవ తీసుకుంటుంది, అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. కట్టుదిట్టమైన పోలీస్ వ్యవస్థని, ఆర్మీ వ్యవస్థను కూడా అక్కడ తీసుకుని వస్తుంది. అందరూ నాయకులు కూడా దాన్ని ఖండించారు. కుప్పం జనసేన పార్టీ తరఫున, ఇతర ప్రజా సంఘాల తరఫున, ప్రజల తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ వారి ఎవరైతే ఈ ఒక దాడిలో మృతి చెందారో వారికి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ నివాళులర్పిస్తున్నాము. తెలంగాణలో అధికారంలో ఉన్న 3 రంగులోడు ప్రజలకు పంగనామాలు పెట్టాడని కాంగ్రెస్ పార్టీపై సెటర్ వేశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా గోదార్ఖండ్లో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కవిత బోనాలు సమర్పించారు. అనంతరం కని ప్రధాన చౌరస్తలో కాశ్మీర్ పహల్గామ్లో తీవ్రవాదుల చేతిలో మృతి చెందిన హిందూ యాత్రికుల కోసం క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలను గుప్పించి గద్దెనెక్కిందని కవిత ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిందని అన్నారు. కోరుతా ఉన్నాం. హెల్మెట్ ఇది సంపదండి.
रमेश डिस्पेंसरी एमडी ड्राइवर के लक्ष्मण सीएचपी फिटर ए तिरुपतिराव असिस्टेंट सेक्रेटरी आईएनटीसी ए तिरुपतिराव एस अन्वेश SRB1 समय्य राजकुमार सीएचपी ఫోటోకు దిగండి. పైన ఉన్నది ఇంకా పైన కింద ఉన్నటువంటి వాళ్ళైతేంది 11 అయితేంది నాయకులైతేంది కార్యకర్తలైతేంది దీంతో పాటుగా వచ్చినటువంటి జాగృతిగా DRS పార్టీ నాయకులైతేంది అని కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున ఏమేందంటే తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి. తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒకటే ఒక మాట చెప్పారు. బొగ్గు గని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గు గని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ బాధపడుతూ భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండా ఉంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, గులాబీ జెండా అంటే మన పదవులు మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు. మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీ కేసు కూడా అంతే. మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినామంటే అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. చిత్తూరు జిల్లా కుప్పం ఫిబో మూయ్ థాయ్ మీట్లో కుప్పం వికాస్ డిగ్రీ కాలేజ్ విద్యార్థి అన్వేష్ అద్భుత ప్రదర్శన 2025 ఏప్రిల్ 10 నుండి 13 వరకు జర్మనీలో కొలన్ నగరంలో జరిగిన ఫిబో మూయ్ థాయ్ మీట్లో భారత్ తరపున పాల్గొన్న వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థి అన్వేష్ 2వ స్థానంలో నిలిచి భారతదేశానికి వెండి పతకం సాధించారు. MTI అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ MH అబిద్ మార్గదర్శకత్వం మరియు జాతీయ కోచ్ గ్రాండ్ మాస్టర్ N కుమార్ శిక్షణతో మరియు వికాస్ డిగ్రీ కళాశాల సహకారం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించినట్లు అన్వేష్ తెలియజేశారు. వెండి పతకం సాధించారు. అన్వేష్ కు వికాస్ డిగ్రీ కళాశాల నందు వికాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మంజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుకుంటున్నటువంటి BSc కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుకున్నటువంటి అన్వేష్ జర్మనీలో జరిగినటువంటి బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్గా సిల్వర్ మెడల్ సాధించినందువల్ల ఈరోజు మన కళాశాలలో అబ్బాయిని సన్మానించవలసిందిగా మేమందరూ కూడా సన్మానిస్తున్నాం. ఆ అబ్బాయికి అభినందనలు తెలియజేస్తున్నాం.
ప్రాంతం నుంచి కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతదేశం తరఫున రిప్రజెంట్ చేస్తూ జర్మనీలో కిక్ బాక్సింగ్లో ముథాయ్ కిక్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్ సాధించడం అనేది ఈ కుప్పం ప్రాంతానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ అబ్బాయిని చూసైనా కూడా ఇంకా కొంతమంది కూడా ఆ మార్గంలో వెళ్ళి మన భారతదేశానికి కూడా పేరు తేవాలని కోరుకుంటున్నాం. ఇటువంటి అబ్బాయి ఇక్కడ వికాస్ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాడంటే కూడా మాకందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ సందర్భంగా ఆ అబ్బాయిని మేము అభినందించాలనుకుంటున్నాం. సెకండ్ కంగ్రాచులేషన్స్. టీచర్స్కి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మా టీచర్ ఎన్ కుమార్ ఏకేఎఫ్సీలో చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. నన్ను ట్రైన్ చేసి తెచ్చుకుంటాను. మా కోచెస్కి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. మా తల్లిదండ్రులకి కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేసిన దానికి థ్యాంక్ చెప్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.